అండ్ మా మమ్మీజీ ఇక్కడ ఉంది. అండ్ మమ్మీజీ మన ఆడియన్స్కి ఏం చెప్తారు కొంచెం మీ తరఫు ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అవి కెమెరా చూడండి మహానటి అనమాట. వండర్ఫుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్లోకి. ఇన్ని రోజులు క్యాప్ వచ్చేసింది చెప్పిన కదా, నేను 10th వచ్చిన తర్వాత మధ్యలో వీడియో తీయడం ఆపేశాను అనమాట. మళ్ళీ ఇప్పటి నుంచి వీలైతే కంటిన్యూస్గా పెడతాను, లేకపోతే 2 days ఒకసారి నా బ్లాగ్ ఖచ్చితంగా పెడతాను. ఇది ఫిక్స్డ్గా అయిపోయింది. నేను ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ వస్తాయి. డైలీ కాకపోయినా 2 daysకి ఒక బ్లాగ్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇంట్లో వచ్చాను, కొంచెం ఇబ్బందులు ఉంటాయి నాకు కూడా చదువుకోవాలని చెప్పేసి. ఆ టెస్ట్లో పెడుతుంది కదా, ఆ టెస్ట్లో తీసుకుని చదువుకోవాలి, ఇదంతా ఉంటుంది. అంత పక్కన పెట్టి మన మెయిన్ ఛానల్ కూడా డైలీ బ్లాగ్స్ అన్నాను డైలీ వీడియోస్ వస్తాయి. అంటే డైలీ కాదు, వీకెండ్కి 2-3 అప్రాక్సిమేట్గా వస్తాయి. ఇది కొంచెం టైం పడుతుంది, 3-2 weeks తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ప్లానింగ్ చేస్తాను అనమాట. ముందే వీడియోస్ అన్ని చూసుకుంటాను, ఏ వీడియో చేసుకోవాలి ఏ వీడియో చేసుకోకూడదు అని. ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని చూసుకున్న తర్వాత అప్పుడు చేస్తాను. ఇప్పటి నుంచి అయితే బ్రాండ్ న్యూ బ్లాగ్, అన్ని కొత్త బ్లాగ్ వస్తాయి ఖచ్చితంగా, అన్ని కొత్త వీడియోస్ వస్తాయి అనమాట. తర్వాత మీకు సపోర్ట్ కావాలి, నాకు నేను కూడా సపోర్ట్ చేయగలుగుతాను. 7 months అవుతుంది నేను వీడియో పెట్టి, అంటే 7 months తర్వాత మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. 7 months ఉంటుంది. మనం ఏం చేయాలి, 5 months ముందు పెట్టి అది బ్లాక్ వాటర్తో లాస్ట్ వీడియో అనుకుంటాను. బ్లాక్ వాటర్తో లాస్ట్ వీడియో కదా, బ్లాక్ వాటర్తో లాస్ట్. మా చెల్లెని పాట పాడుకుంటున్నా, పాట పాడు గజాల పాడు. అండ్ మా మమ్మీజీ ఇక్కడ ఉంది. అండ్ మమ్మీజీ మన ఆడియన్స్కి ఏం చెప్తారు కొంచెం మీ తరపు నుంచి? ఆ బుక్స్ తీసుకొచ్చేసి అండ్ ఇక్కడ చూడండి అవి రక్తం. అండ్ మా అమ్మ అంటుంది ఏదో జాగ్రత్త అని ఉంటుంది. అండ్ మా చెల్లి నాకన్నా 2 రెట్లు బాగా చదువుతుంది, అయితే గ్యారెంటీ ఇదిగోండి చూస్తారు కదా. మా చెల్లి అయితే బాగానే చదువుతుంది నాకన్నా. అండ్ మా మమ్మీ డిసిషన్ కూడా చదువుతాం. అసలు మమ్మీ అసలు మీరు ఏమనుకుంటున్నారు, అసలు నాకన్నా ఎక్కువ వస్తాయి కదా, చూసారు కదా. అసలు కెమెరా చూడండి మహానటి అనమాట, వండర్ఫుల్ మహానటి. నన్ను చూడండి ఇక సీరియల్ చూస్తుంది. అండ్ అఫ్కోర్స్ అక్కడ నోట్స్ పక్కన పెట్టి ప్లీజ్ అందరూ మమ్మీ మీరు చెప్పండి ఏం చెప్తారు మమ్మీజీ. బ్లెస్సింగ్ చేయమన్నారు కదా. అండ్ మా చెల్లి, ఓ మై గాడ్ నా చెల్లి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా. అంటే నేను యూట్యూబ్లోకి వచ్చి 1 year కన్నా ఎక్కువ అవుతుంది, కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయితే అది 1 year చూసుకుంటే ఒక 15 వీడియోలు 30 వీడియోస్ ఉంటాయేమో నా మెయిన్ ఛానల్లోనే. నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, 54 ఉన్నాయంట, అంత ఎక్స్పీరియన్స్ లేదు. వీడియోలు చేసే కొద్ది ఎక్స్పీరియన్స్ నాకు కూడా వస్తుంది. కాబట్టి నేను బ్లాగ్లో తిన్నాక ఏం చెప్పకుంటే కింద కాంపిటీషన్ అన్ని ఏడుస్తుంది. అందులో అండ్ డీటెయిల్స్ చెప్పండి బ్రో, ఇలా చెప్పండి బ్రో, అప్పుడు చెప్పండి బ్రో అని చెప్పి ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. ఫ్రిడ్జ్లో ఏదో ఉన్నాయని చూద్దాం పదండి. ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి ఉంటుంది. ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఓకే మూడు ఐస్ క్రీమ్లు ఉన్నాయి, ఈవినింగ్ తెచ్చాను. నేను తీసుకోకపోవడం మంచిదే కానీ లేకపోతే నాకు జరిగేది చూడండి. దాంతో వస్తుంది. సేవింగ్లో మా చెల్లి ముందు వస్తుంది కదా. అసలు ఇవ్వండి మన ఐస్ క్రీమ్ అయితే ఇవ్వండి, ఇది 2-in-1 ఐస్ క్రీమ్ తినబోతున్నాం మనం. ఇవ్వండి 2-in-1 ఐస్ క్రీమ్. బయట మామయ్య కథ నాకంగా మామయ్య కథ ఉంది. హలో, నేను రాత్రి మీరు చూస్తుంటారు. నేను కంబ్యాక్ వీడియో చేసిన తర్వాత దీని కంటిన్యూషన్ అనమాట. ఇది చూస్తే కదా ఇప్పుడు మొత్తం అంతా మంచిగా ఉంది.
నేను చెప్పేది ఇదే, డైలీ బ్లాగ్స్ తీయాలని ఇదే నా ఆశ. సో దానికి తగ్గట్టుగానే వీడియోలు చేస్తాను. మెయిన్ ఛానల్ కూడా కొంచెం చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి కొంచెం దానికి ఏం చేద్దామంటే ఆలోచిస్తాను అనమాట, ఏం చేయాలి అది అయిపోతుంది. అంతలోపల ఇక్కడ నేను వీడియో తీస్తుంటే సడన్గా మా చిన్న కూతురు వచ్చింది ఇక్కడికి. వచ్చి ఏం చెప్తుంటే వీడియోలు వస్తాను చెప్తుంది, పక్కన నుంచి చూస్తున్నాను. అదిగోండి, హాయ్ వన్, హాయ్ 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 గైస్, హాయ్ గైస్ బోల్ ఇలా. అండ్ ఏ చెప్తావు, వీడియోలోకి వస్తున్నావు కదా. రేమ్స్ బోల్. రేమ్స్ ఎలా చెప్పిందో కామెంట్ చేసి చెప్పండి గైస్. బోల్ రేమ్స్ ఎలా చెప్పు, బాగా చెప్పుకునేది అని అడుగు. చెప్పు బాయ్ బోల్. మా చెల్లి ఎలా చెప్పింది చూసారు కదా చిన్నది. సో బాగా చెప్పింది రేమ్స్ అయితే, మీరు చూసుంటారు. సో ఇలాంటి వరకు నేను ఇంకా మంచి కంటెంట్ చేయడానికి చూస్తాను. ఇంకా నాకు కాన్ఫిడెన్స్ అయితే రాలేదు, కెమెరాకి ఎక్కువ ఇచ్చి అంత మాట్లాడే అంత కాన్ఫిడెన్స్ ఇంకా రాలేదు నాకు. వీడియో తీసే బుద్ధి వీడియో తీసే అలవాటు అయిపోతుంది, అప్పుడు నాకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లాగ్ వేసుకుందాం. అప్పుడు ఒకటేట సీలుట వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. కమ్బ్యాక్ వీడియో ఎలా ఉందో చెప్పండి. రేపు కలుద్దాం, రేపు బ్లాగ్లో. టాటా, సీ యూ, బాయ్. ఎంతమంది షిన్ చాన్‌లో ఈ మూవీ చూసారు చెప్పండి. ఇది నాకు చాలా ఇష్టమైన మూవీలు ఇది ఒకటి.